నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నిక. నిర్మల్ పట్టణాభివృద్ధికి బాటలు వేయాలి. నూతన పాలవర్గానికి మాజీ మంత్రి ఐకే రెడ్డి, శ్రీహర్రావుల సూచన. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ నీటి ఎద్దడి నివారణపై తొలి సంతకం. జనహృదయ నేతలు ఐకే రెడ్డి, శ్రీహర్రావులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. నందెడపు అన్నపూర్ణ, వార్డు నెంబర్ 38, నిర్మల్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన. వార్డు నెంబర్ 12, నిర్మల్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల. వార్డు నెంబర్ 9 BRS. చైర్మన్గా అప్పాల కావ్యను 1వ వార్డు కౌన్సిలర్ కత్తి నరేందర్ ప్రతిపాదించగా 22వ వార్డు కౌన్సిలర్ ఇమ్రానుల్లా బలపరిచారు. పోటీలో ఎవరు లేకపోవడంతో చైర్మన్గా అప్పాల కావ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అప్పాల కావ్య వార్డు నెంబర్ 36, నిర్మల్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ. అలాగే వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తిని 28వ వార్డు కౌన్సిలర్ గోపి ప్రతిపాదించగా 27వ కౌన్సిలర్ తయుద్దీన్ బలపరిచారు. పోటీలో ఎవరు లేకపోవడంతో గణేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. దీంతో నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యాభర్తలు అప్పాల కావ్య, గణేష్ చక్రవర్తులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎన్నికల అధికారి, మున్సిపల్ సిబ్బంది, చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించారు. నిర్మల్ పురపాలక సంఘ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని. నిర్మల్ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహర్రావులు సూచించారు. సోమవారం నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారు అభినందించారు. నిర్మల్ అభివృద్ధికి ప్రగతి బాటలు వేయాలని సూచించారు. మున్సిపాలిటీ అంటే మేము మొదటి నుంచి మనం చెప్తా ఉన్నాం, ఇది పార్లమెంట్ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షన్ కాదు. పురపాలక సంఘం ఎన్నికలంటే పొద్దున లేవని పిలిస్తే కౌన్సిలర్లు మేము ఉన్నాము మీకు అందుబాటులో అనే విధంగా ఉన్నటువంటి వారిని గెలిపించాలని చెప్పి కోరినాము. అభివృద్ధి కానటువంటి వార్డ్స్ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఎన్నో కంజెస్టెడ్గా ఉన్నటువంటి హౌసింగ్ ఇల్లు ఉన్నాయి. మరి బయట ఉన్నటువంటి కాలనీలలో బాగా అవసరాలు కూడా ఉన్నాయి. దీనికి అనుగుణంగా మనం చూసుకొని మరి అప్పాల గణేష్కు బాగా అనుభవం ఉంది, గతంలో మున్సిపల్ చైర్మన్గా చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా సమన్వయం చేసి ఖచ్చితంగా మనం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను మర్చిపోకుండా అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత అందరిపైన కూడా ఉంటుంది. దయచేసి మేము మర్చిపోయినా కానీ ఏ వాగ్దానాలు చేసిందో మీరు కూడా వచ్చేటప్పుడు జ్ఞాపకం చేయాలి. మరి మున్సిపాలిటీలో కూడా ఉన్నటువంటి మరి సంస్కరణలన్నీ కూడా బాగా మార్చాలి. సిస్టమ్ అంతా కూడా మార్చడానికి కనీసం ఒక నెల సమయం తీసుకొని మరి నిజంగా కూడా మున్సిపాలిటీని బ్రహ్మాండంగా చేసినట్టయితే
మరి ఎప్పటి కూడా పేరు ఉంటుంది. ఇచ్చి అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చి ఈ పట్టణాన్ని కాంగ్రెస్ పార్టీకి బాధ్యతగా అప్పగించినందుకు పట్టణ ప్రజలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చారిత్రాత్మకమైనటువంటి పట్టణం నిర్మల్ పట్టణానికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉన్నటువంటి పట్టణం నిర్మల్ పట్టణం అనేక సంవత్సరాల తర్వాత దాదాపు 2005లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్ననాడు ఆనాడు అప్పాల అనురాధ మహేష్ గారు చైర్పర్సన్ గా గెలిచిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాలేదు నిర్మల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు తీసుకునేది. మరి ఈ రోజు మనందరి నాయకత్వంలో మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ అవకాశం వచ్చినందుకు హృదయపూర్వకంగా పట్టణ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు తమకు ఉన్నత అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమందాలితో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు సన్మానించి అభినందనలు తెలియజేశారు. ప్రజల మనసులో చిరస్థాయి నేతగా సేవా దృక్పథం, ప్రజల పట్ల అంకితభావం, ప్రజాహితమే ధ్యేయంగా జనహృదయ నేతగా ఎదిగిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యరెడ్డికి క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చాలను అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన జన్మదినోత్సవ వేడుకలలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో బర్త్డే కేక్ కట్ చేయించి ఆప్యాయంగా తినిపించి సంబరాలు జరుపుకున్నారు. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుదాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం వేగువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే ధ్వనివాదం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కనివిని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట. ఉమ్మడి జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి సేవలను, చేసిన అభివృద్ధిని గుర్తిస్తూ పలువురు కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే యోధుడని, జిల్లా ప్రజల గుండెల్లో నిలిచే ప్రజా నాయకుడని, తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసే ప్రజా సేవకుడని ఈ సందర్భంగా కొనియాడారు. నిర్మల్ జిల్లా ప్రదాత, ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని ముద్ర వేసిన మహానాయకుడు అల్లోల మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ధర్మాజీ గారి రాజేందర్, నాలం శ్రీనివాస్, అప్పాల మహేష్, గోవర్ధన్ రెడ్డి, ఆమెడ శ్రీధర్, రమణారెడ్డి, పాకల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడ శ్రీహర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు బొకేలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు, నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం, జన్మదిన శుభాకాంక్షలే. నిర్మల్ పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అనంతరం రిజిస్టార్లో సంతకం చేస్తూ తొలి ప్రాధాన్యత తాగునీటి ఎద్దడి నివారణకు ఇవ్వనుంటూ ప్రకటించారు. అందరి సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా 3 సార్లు పనిచేసిన రాజయ్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పట్టణ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య గణేష్ అన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన అభినందన సభలో పట్టణ సమస్యలపై చైర్మన్ మాట్లాడారు. ఎన్నికల ప్రచార సమయంలో దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నిర్మల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఉన్నత నాయకులతో నిధులు మంజూరు కృషి చేస్తారని చెప్పారు. అన్ని రంగాల్లో నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తారని పేర్కొన్నారు. తమ గెలుపుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నీ యొక్క చిత్త ప్రకారము ప్రభువ మున్సిపల్ నిర్మల్ మున్సిపల్ పాలక మీరు మూడు సార్లు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన రాజకీయ కుటుంబానికి చెందిన నాకు పట్టణ సమస్యలపై అవగాహన ఉంది. ఎన్నికల ప్రచారంలో పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగినప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ప్రధానంగా పట్టణంలోని చాలా వార్డులకు సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సరఫరా ఇవన్నీ నిర్మించడానికి ఎంతైనా అవసరం ఉంది. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ చేసే ప్రక్రియను మరింత వేగంగా మెరుగుపరిచి నిర్మల్ పట్టణంను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. నిర్మల్ పట్టణంలోని శ్మశాన వాటికల్లో తగిన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి తగిన సౌకర్యాలు కల్పిస్తానని మాటిస్తున్నాను. పట్టణాభివృద్ధికై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నిధుల కొరకు కలిసి పెద్దల సహకారంతో ఒప్పించి మంజూరు చేయించుకొని నిర్మల్ పట్టణంను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాము. నిర్మల్ పట్టణంలో గతంలో 2014 నుంచి 2019 వరకు నేను మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆ రోజు ఏనుగు గుర్తు మీద మరి అల్లుల ఇంద్రకాంత్ రెడ్డి గారితో పాటు ఆ సహకారంతో ఆ రోజు మరి ఏనుగు బిఎస్పీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా మరి గెలుపొంది 5 సంవత్సరాలు మరి పాలన కొనసాగించడం జరిగింది. ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి ఇంటింటికి మున్సిపల్ వారిని వెళ్ళి చెత్తను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టింది మరి 2014 నుంచి 19లో మా హయాంలోనే అని చెప్పేసి మేము ఒకసారి గుర్తు చేస్తున్నాము. మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టుకొని కవ్వాల్ అభయారణ్యంలో ఆ రోజు వదిలివేయడం జరిగింది. మార్నింగ్ వాక్ అనే కార్యక్రమాన్ని మరి ప్రారంభించి ప్రతిరోజు ఎక్కడైతే సమస్య కనబడుతుందో, ఎక్కడైతే సమస్యలు చెప్తారో, చిన్న చిన్న సమస్యలు, బోర్డు రిపేర్లు కానివ్వండి, ఒక వాటర్ పైప్ లైన్ వేస్తే చిన్నది నీళ్ళు వస్తాయి, ఒక 20 కుటుంబాలకు అన్న దగ్గర కానివ్వండి, లైట్లు పోయినాయంటే కానివ్వండి, ఇమీడియట్ గా 24 గంటల్లోనే మరి ఆ సమస్యలన్నీ పరిష్కరించే వాళ్ళం. అది ఆ అవినీతిని అరికట్టి అలాంటి ప్రాక్టీసెస్ మున్సిపాలిటీలో లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గంజాయి తాగడం వల్ల ఎలా నష్టం జరుగుతుందో యువత అందరికీ అర్థమయ్యేటట్టు కాలేజీలలో కానివ్వండి, స్కూళ్లలో కానివ్వండి క్యాంపెయినింగ్ చేసి గోడల మీద రాయించి టీవీలలో చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరి గంజాయి తాగడం వల్ల జరిగేటువంటి నష్టాలను యువకులందరికీ అర్థమయ్యేటట్టు చేసి మరి నిర్మల్ సమాజంలో మార్పు తీసుకొద్దామని చెప్పేసి, అదేవిధంగా మట్కా కానివ్వండి ఆన్లైన్ గేమ్లు ఆడి మరి ఆర్థికంగా చిక్కిపోయి మరి ఆత్మహత్యల బారిన పడుతున్నారు, మరి కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతున్నారు. అలాంటి వాటిపైన కూడా అవగాహన కల్పిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మంగళవారం మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో ఆలయాలు యథావిధిగా తెరిచి ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఎలాంటి గ్రహణ ప్రభావం లేదని, అందువల్ల ఆలయాలు తెరిచి ఉంచుతామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాలను వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల బ్రహ్మకుమారి ఇన్ఛార్జ్ పరమాత్మ పతాక శివధ్వజం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శివరాత్రి రోజున శివ పరమాత్మ అవతరణ జరుగుతుందని అందువల్లనే మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నట్టు తెలిపారు. పట్టణంలోని ఇంద్రనాయర్ శాఖ కార్యాలయంలో పర్వత శిఖరాల మధ్య వెలిసిన శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు హాజరై దర్శించుకోవాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంతో పాటు పలు ఆలయాల్లో ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివకోటి మందిరం, వెంకటాద్రిపేట ఓంకారేశ్వరాలయం, నటరాజనగర్ ఉమామహేశ్వరాలయం, సాగర వాసవి కన్యాకాపరమేశ్వరాలయంతో పాటు పలు చోట్ల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు జాగరణ చేస్తూ కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి, శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి, ప్రమద గణములు నందికేశులు నందికేశులు. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి, ప్రమద గణములు నందికేశులు. శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి వేడిన తల్లి, శ్రీ భ్రమరాంబ మమతల మల్లి మమతల మల్లి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి. ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం. ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తుల కానందం కళ్యాణం చూతమురారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నిక. నిర్మల్ పట్టణాభివృద్ధికి బాటలు వేయాలి. నూతన పాలవర్గానికి మాజీ మంత్రి ఐకే రెడ్డి, శ్రీహర్రావుల సూచన. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ నీటి ఎద్దడి నివారణపై తొలి సంతకం. జనహృదయ నేతలు ఐకే రెడ్డి, శ్రీహర్రావులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.